కింద జంగల్ మీరు నువ్వు ఎదరెట్టేసి బాబా తిప్పకూడదు నారాజ్ గారు ఒకసారి ఫోటో తీసుకున్నా ఒక నిమిషం అక్కడ కదులుతున్నారు రాజు అక్కడ నుంచి వెనకెట్టు కొంచెం వెనకెట్టు ఒకసారి ఫోటో తీసుకుంటారు అయిపోయిందా ఫోటో పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం. ఏదైతే నిన్న మన ఆకివీడులో ఉన్నటువంటి పెద్దపేటలో జరిగినటువంటి సంఘటన మీ అందరికీ కూడా తెలుసు. మనందరికీ ఆదర్శమైనటువంటి శ్రీరాముని యొక్క నవమి సందర్భంగా కొంతమంది కూటమికి చెందినటువంటి కార్యకర్తలు అందులో అక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ గారు, వీరంతా కూడా వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి సంఘటనలు చాలా బాధాకరం, చాలా విచారకరం, మనందరం కూడా ఖండించాల్సినటువంటి విషయం. శ్రీరాముడు మనందరికీ కూడా ఆదర్శం. రామరాజ్యాన్ని స్థాపించాలనేటువంటిది మనందరి యొక్క లక్ష్యం. ఎందుకంటే రాముడు ఆదర్శంగా పాలించాడు కాబట్టి మనంతా కూడా ఈ దేశంలో పాలన రాముని పాలన మాదిరిగా ఉండాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి, సంస్కృతి కలిగినటువంటి దేశం ఇది. అయితే నిన్న అక్కడ జరిగినటువంటి దాడి, డిప్యూటీ స్పీకర్ గారు దర్శనం చేసుకుని వెళ్ళిపోయాక అక్కడ ఉన్నటువంటి కూటమి కార్యకర్తలపై జరిగినటువంటి దాడి మనందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. సభ్య సమాజం అందరూ కూడా ఖండించాలి. ఏదైతే పెద్దపేటలో ఉన్నటువంటి రామాలయం ఉన్నదో అది వివాదాస్పదం కాదు, వాస్తవంగా. అక్కడ ఆలయం ఉంది, రాముడి యొక్క విగ్రహాలు ఉన్నాయి పురాతన కాలం నుండి. దాన్ని కొంత రెనోవేట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ ఇతరికి కానీ కలిగినటువంటి ఆలోచన. ఆలోచనలో భాగంగా ఉంటే అక్కడ ఉన్నటువంటి
మత మార్పిడి చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని నిరోధించాలి అనుకోవడం, వారి యొక్క వాదన ఏ విధంగా ఉన్నది అంటే, మేమంతా కూడా హిందువులు, ఇప్పుడు మేమంతా కన్వర్ట్ అయిపోయాం కాబట్టి ఇక్కడ హిందువులు లేరు, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రామాలయాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం లేదు అంటే ఒక విచిత్రమైనటువంటి వాదన అక్కడ తెరదీశారు. మత మార్పిడులు దురదృష్టకరం, మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ కోర్టులు కూడా చెప్పాయి, మత మార్పిడి చేసుకుని మళ్ళీ హిందూ మతంలో ఎస్సీలుగా ఉన్నట్టు ఉండి రిజర్వేషన్ అనిపిస్తున్నటువంటి సందర్భంలో ఈ మధ్య అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది, ఎవరైతే మత మార్పిడి చేసుకున్నారో వారికి రిజర్వేషన్లు కూడా వర్తించవు అని క్లియర్ కట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సరే, ఈ మత మార్పిడి చేసుకున్నటువంటి వ్యక్తులను అందరినీ కూడా మేము కోరుతాం, ఈ మార్పిడి నుండి బయటికి రావాలనేటువంటి విషయాన్ని మేమంతా విజ్ఞప్తి చేస్తాం. అయితే ఇక్కడ ఒక సున్నితమైనటువంటి అంశం ఏంటంటే, మీరందరూ కూడా మత మార్పిడి చేసుకున్నంత మాత్రం ఎప్పుడో సుదీర్ఘ కాలం నుంచి ఉన్నటువంటి ఒక రామాలయం కావండి, శివాలయం కావండి, లేకపోతే ఏదైనా దేవాలయం కాదు, దాని యొక్క ప్రాముఖ్యత మారదు, దాని యొక్క చరిత్ర మారదు, దాని యొక్క సంస్కృతి మారదు. నువ్వు మారచ్చు మతం, అంత మాత్రాన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయం కాకుండా పోదు, రామాలయం కాకుండా పోదు అనేటువంటి ఒక సున్నితమైన అంశాన్ని మనంతా కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. వాస్తవంగా ఈరోజు నేను రాముల వారి దర్శనం చేసుకోవాలనుకున్నా. ఉదయం 10:30 గంటలకి 11 గంటలకి ఈ ప్రాంతంలోకి వచ్చి, అయితే జిల్లా అధికారులు ఉన్నతాధికారులు అంతా నాతో మాట్లాడటం లేదు. అక్కడంతా క్లోజ్ చేసామండి, చుట్టూరు ఫెన్సింగ్ వేసి బరకాలు కట్టాం, దర్శనం చేసుకునేటువంటి అవకాశం లేదు, దయచేసి మీరు మాకు సహకరించండి. అధికారుల నుంచి ఎస్పీ గారు, డిఎస్పీ గారు, కలెక్టర్ గారి నుంచి వచ్చినటువంటి సలహా ఏదైతే ఉన్నదో, ప్రజాప్రతినిధిగా ఉన్నాం, బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నాం కాబట్టి పరిస్థితిని చక్కదిద్దడానికి అధికారులు తీసుకునేటువంటి చర్యలకు మా సహకారం ఉండాలి. కాబట్టి వారి సూచనను ఆమోదిస్తూ కూడా నేను దర్శనానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన విరమించుకుని ఈరోజు ఆకివీడు వచ్చి పాత్రికేయ మిత్రులతో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి నేనేమంటానంటే, ఇక్కడ ఉన్నటువంటి పెద్దపేటలో ఉన్నటువంటి రామాలయం పునర్నిర్మాణ విషయంలో దయచేసి అందరూ కలిసి రావాలి. అక్కడ రామాలయం ఉన్నది అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు, ఇంకో రకమైనటువంటి అభిప్రాయం కూడా లేదు. రామాలయం అని చెప్తూనే మేమంతా మతం మారిపోయాం కాబట్టి మీరు ఈ రామాలయం టచ్ చేయొద్దు, దీన్ని పునర్నిర్మాణం చేయొద్దు, అసలు రామాలయమే కాదన్న అనే మాట అక్కడ లేదు. కాబట్టి ఈ వితండవాదాన్ని మనంతా కూడా పెద్ద మనిషితో అర్థం చేసుకుని బయటికి రావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కూర్చోండి సార్, కూర్చోండి, మీరు కూర్చోండి పర్లేదు కూర్చోండి. కూర్చోటం వల్ల ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇవాళ పెద్దపేటలో ఏదైతే రామాలయం ఉన్నదో దాన్ని ఖచ్చితంగా
పునర్నిర్మించేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి కూడా లేదు. మీకేమైనా ఇబ్బంది ఉంటే మీ ఇబ్బంది ఏంటో చెప్పండి, మీ వాదన ఏంటో చెప్పండి. అంతేగాని యావత్ హిందూ జాతికి కూడా ఆదర్శ పురుషుడైనటువంటి రామాలయం పునర్నిర్మాణ విషయంలో మీరు ఆటంకం కలిగిస్తే మీ యొక్క ఆలోచన సరైనది కాదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాం. అందరం కలిసి రామాలయాన్ని అభివృద్ధి చేద్దాం. మీరు కూడా భాగస్వాములు కండి దయచేసి. నిన్న జరిగినటువంటి దాడుల వెనుక, వివాదం వెనుక రకరకాల కోణాలు ఉండొచ్చు. గ్రామంలో ఏమన్నా స్పర్ధలు ఉన్నాయా అంటే ఇంటర్నల్గా ఎందుకో డిప్యూటీ స్పీకర్ గారు వెళ్ళిపోయాక దాడులు మొదలయ్యాయి. అక్కడ ఏమైనా వ్యక్తిగతంగా విభేదాలు ఉన్నాయా, ఎవరన్నా 2 వర్గాల మధ్య 3 వర్గాల మధ్య, ఇవన్నీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. మేము కూడా రికార్డు తెప్పించుకుంటున్నాం, దానికి సంబంధించి అధికారులతో మాట్లాడుతున్నాం. దాడి చేసినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోమని చెప్పాం. నేనేమంటానంటే ఏదైతే పెద్దపేటలో ఆకివీడులో రామాలయం మాకున్నటువంటి ఆలోచన రాజకీయపరమైనటువంటి ఆలోచన కాదు. ఆ గ్రామంలో కొంతమంది వ్యక్తులు, హిందువులకి కలిగినటువంటి అభిప్రాయం. దానికి సహకరించవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇందులో మేము రాజకీయంగా లబ్ధి పొందాలి, లేకపోతే రాజకీయ కారణాలుగా చూపెట్టి మేము ఏదో అడ్వాంటేజ్ తీసుకోవాలనేటువంటి ఆలోచన కాదు. ఇదేమి ఎలక్షన్ సమయం కూడా కాదు. ఎలక్షన్ సమయం అనే కానీ అటువంటి దిగజారు శైలులకు మేము ఎప్పుడు కూడా దిగజారేటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి ఈవేళ నేను చెప్తా ఉన్నా, నాతో దాడి చేసిన వర్గం నుండి కొంతమంది పెద్దలు మాట్లాడడం జరిగింది. సార్, మేము రామాలయానికి వ్యతిరేకం కాదు, మేము కూడా సహకరిస్తాం. అక్కడ నిన్న జరిగినటువంటి అనుకోకుండా కొన్ని కారణాలతో దాడి జరిగింది, మేము కూడా మీకు సహకరిస్తామని కొంతమంది వ్యక్తులు నాతో మాట్లాడారు. మేము మీతో మాట్లాడాలనుకుంటున్నాం, ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి విషయం. నిజంగా అది వాస్తవం అయితే చాలా సానుకూలమైనటువంటి పరిణామం. మిగతా అందులో అయిన వర్గాలు ఉన్నాయా, వారి ఆలోచనలు ఏంటి, ఇవన్నిటికీ కూడా మేము అతీతం. కలిసి వస్తే సంతోషం, కలిసి నిర్మాణం చేస్తాం. కలిసి రాని పక్షంలో కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం, కలిసి రామాలయం నిర్మాణం చేద్దాం. మీ ఒరిజినాలిటీ హిందూయిజంలో ఉంది. ఒకవేళ కలిసి రాకపోయినా కానీ అక్కడ ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రామాలయాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొంతమంది పెద్దల సహకారంతో, కొన్ని ప్రజా సంఘాల సహకారంతో ఏదైతే విశ్వ హిందూ పరిషత్ ఈ దేశంలో యావత్ హిందూ జాతిని కూడా జాగృతం చేసేటువంటి సంస్థ, నాన్ పొలిటికల్ సంస్థ. విశ్వ హిందూ పరిషత్కి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీ కూడా అనుబంధం కాదు. విశ్వ హిందూ పరిషత్ ఈ దేశంలో ప్రతి హిందువును కూడా జాగృతం చేయడానికి పనిచేసేటువంటి ఒక పెద్ద సంస్థ ప్రపంచంలోనే. అటువంటి సంస్థ ఆధ్వర్యంలో కొంతమంది ప్రముఖులు, ప్రజా సంఘాల యొక్క
ఒక కమిటీ కూడా వేసుకుని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామాలయాన్ని అక్కడ నిర్మించి తీరుతామనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాను. ధన్యవాదాలు.